నమస్తే, వెల్కమ్ టు 60. పలు వార్తాపత్రికలో ఉన్న కొన్ని ప్రధాన అంశాలు ఇవాళ చూద్దాం. మొదటగా ఈనాడులో చూసుకున్నట్లయితే హ్యాట్రిక్ ప్రధానిగా మోదీ ప్రమాణం నేడే. అమిత్ షా, రాజ్నాథ్లకు అవకాశం. కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్న మస్క్. విపక్ష నేత బాధ్యతలు చేపట్టండి. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విజ్ఞప్తి. ఆ డిమాండ్తో సర్వం కలిపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో నిర్ణయం చెబుతానన్న అగ్రనేత. వైనాడ్ రాయబరేలీపై 17లోగా నిర్ణయం. షార్ట్ సర్క్యూట్ తో ట్రావెల్ బస్సు దగ్ధం. ప్రభుత్వ వెబ్సైట్లలో జగన్ ఫోటోలు తొలగించాలి. ఏబిఎన్ లో చూసుకున్నట్లయితే అక్షర యోధుడి అస్తమయం. 5న తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక. ఆరోగ్యం క్షీణించి శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ముర్ము, మోదీ, బాబు, పవన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఎన్డి వేమూరి, రాధాకృష్ణ సహా నివాళులు అర్పించారు. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు కూడా నివాళులు అర్పించారు. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఫిలిం సిటీలో అంత్యక్రియలు జరగనున్నాయి. జనం నేర్పిన గుణపాఠం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ తీర్పు ద్వారా యావత్ దేశానికి అద్భుత సందేశాన్ని ఇచ్చారు. నేడే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం. దేశ రాజధానిలో హై అలర్ట్, అసాధారణ భద్రత. వేదిక రాష్ట్రపతి భవన్ పరిసరాలు ఎన్ఎస్జీ ఆధీనంలోకి. ఇప్పటికే ఢిల్లీకి దక్షిణాసియా దేశాధినేతలు ఉదయానికి చేరుకోనున్న ఎన్డీఏ అధినాయకులు. వారు బస చేసిన హోటల్లో భద్రతా వలయంలోకి తీసుకున్నారు. 5 కంపెనీల పారామిలిటరీ, 2500 మంది పోలీసులు రంగంలోకి దిగారు. G20 తర్వాత మళ్లీ ఆ స్థాయి ఉక్కు రక్షణ కల్పించనున్నారు. విపక్ష నేతగా రాహుల్, సిడబ్ల్యూసీ సభ్యుల ఏకగ్రీవ తీర్మానం. లోక్సభలో పార్టీకి నేతృత్వం వహించాలని విజ్ఞప్తి. G20 తర్వాత మళ్లీ ఆ స్థాయి ఉక్కు రక్షణ. విపక్ష నేతగా రాహుల్, సిడబ్ల్యూసీ సభ్యుల ఏకగ్రీవ తీర్మానం. త్వరలో నిర్ణయం చెబుతానన్న అగ్రనేత. మీరంతా నా కుటుంబం, మీకు నేనున్నానంటూ రాహుల్ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ రాష్ట్రాల్లో అంచనాలకు భిన్నంగా ఫలితాలు, కారణాలను కనుగొని చర్యలు తీసుకుంటామని ఖార్గే చెప్పారు. సిపిపి నేతగా సోనియా గాంధీ తిరిగి ఎన్నిక కానున్నారు. బాబు ప్రమాణానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 5 ఐఏఎస్లకు పర్యవేక్షణ బాధ్యతనిచ్చారు. జిఏడి ముఖ్య కార్యదర్శిగా ఉత్తర్వులు జారీ చేశారు. 12న ప్రమాణానికి 1,00,000 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు ప్రధాన స్టేజీ నిర్మాణ పనులు, కేసరపల్లిలో పార్కింగ్ స్థలాలను పరిశీలిస్తున్నారు. అర్ధరాత్రి ఏపీఎండీసీ కార్యాలయం సీజ్. సాయుధ పోలీస్ పహారా ఏర్పాటు. తెరిచేదాకా ఉద్యోగులకు ప్రవేశం లేదు. ఎండీగా యువరాజ్ బాధ్యతలు స్వీకరించారు. ఏపీఐఏసీ నుంచే 2 గంటలు సమీక్ష. ఫైల్లో ఫైళ్లు మాయం. ఎన్నికలకు ముందు భారీగా అక్రమ ఎన్ఓసీలు. డీజీ సునీల్ జేబులోకి నెలకు 5 కోట్లు. జగన్ హయాంలో సిఐడి ఏడీజీగా అరాచకం. ఎన్నికలకు ముందే అగ్నిమాపక శాఖకు, భవనాలకు ఎన్ఓసీ జారీలో అడ్డగోళ్లు రూల్స్. సర్కార్ మారుతుండగా కీలక డేటా ధ్వంసం. కంప్యూటర్ హార్డ్ డిస్క్లు, సీసీ ఫుటేజ్లు మాయం. హైదరాబాద్ సాఫ్ట్వేర్ నిపుణుడితో మొత్తం డిలీట్ చేయించారు. ఎన్నికల కౌంటింగ్ రోజు రాత్రంతా ఇదే పని. ఎన్ఓసీ పోర్టల్ సర్వర్ డౌన్ చేసిన వైనం. సాక్షిలో చూసుకున్నట్లయితే రామోజీ కన్నుమూత. గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. రామోజీ ఫిలిం సిటీకి భౌతిక కాయాన్ని తరలించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నేడు ఫిలిం సిటీలో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రేక్షక పాత్ర. మాజీ మంత్రులు పెర్ని నాని, కొడాలి నాని మండిపాటు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై ఇష్టానుసారంగా టీడీపీ దారుణాలు. ఆపాల్సిన పోలీసులు ప్రేక్షకులుగా మారటం దారుణం. ఆధారాలతో సహా హైకోర్టులో ప్రైవేట్ కేసులు వేస్తాం. ఎస్పీకి విన్నవించేందుకు వస్తానన్న నేతలు. చంద్రబాబు, లోకేష్లే దాడులను ప్రోత్సహిస్తున్నారన్నారు. రౌడీలే సీఐలు, ఎస్ఐల అవతారం ఎత్తారు.
బాధితులందరికీ అండగా ఉంటామన్నారు. శాంతి భద్రతల సమస్య ఎదురైతే పోలీసులదే బాధ్యత. ఆగని దాడులు, ఆస్తుల ధ్వంసం. నేడు మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాత్రి 7:15 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక మంత్రివర్గ కూర్పుపై కొనసాగుతున్న కసరత్తులు, మిత్రపక్షాలతో అమిత్ షా, రాజ్నాథ్, నడ్డా మంథనాలు. టీడీపీ నుంచి రామ్ మోహన్ పెమ్మసాని, ఇక జేడీయూ నుంచి లాల్నన్ సింగ్, సంజయ్ జూలతో ఒకరు, మిత్రపక్షాలకు 5 నుంచి 8 బెర్తులు. ఎంతో కష్టపడ్డాం, మంత్రి పదవి ఇవ్వండి. చంద్రబాబును కోరుతున్న సీనియర్ జూనియర్ ఎమ్మెల్యేలు. లోకేష్ చుట్టూ అదే పనిగా చక్కర్లు, ఎవరికి హామీ ఇవ్వని తండ్రి కొడుకులు. మంత్రివర్గం కీలక పదులపై పార్టీ నేతల్లో ఉత్కంఠ. జనసేనకు 4 మంత్రి పదవులు. చంద్రబాబు నుంచి సంకేతాలు. కేంద్రంలో రాష్ట్రానికి పదవులు, రాష్ట్రంలో బీజేపీకి ఇచ్చే పదవుల ఆధారంగా జనసేనకు 5వ పదవి. పవన్ 4 ఏళ్ల మంత్రివర్గంలో ఉంటారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక నితీష్ కు ప్రధాని పదవి ఆఫర్. తమ కూటమిలో చేరితే ప్రధానిగా నియమిస్తామని నితీష్ కు ఇండియా కూటమి ఆఫర్ ఇచ్చిందని ఇక జేడీ ఇక్కడ చెప్పారు. ఇక సెంట్రల్ గాజాలో భీకర పోరు. ఇక సాక్షిలో చూసుకున్నట్లయితే వెలుగులో చూసుకున్నట్లయితే రామోజీరావు అస్తమయం, అనారోగ్యంతో ఆసుపత్రిలో తుది శ్వాస. ఇవాళ ఫిలిం సిటీలో అధికార లాంఛనాలతో రామోజీరావు గారికి అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్లు సంతాపం తెలిపారు. నేడు సినిమా షూటింగ్స్ బంద్ చేశారు. ఇక ఏపీలో 2 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. మీడియా, వ్యాపార, సినీ రంగాల్లో తనదైన ముద్ర వేసిన రామోజీ ఆయన సేవలకు గుర్తింపుగా 2016లో పద్మ విభూషణ్ కూడా తీసుకున్నారు. రాష్ట్రమంతా రుతుపవనాలు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మినహా రాష్ట్రమంతా విస్తరించాయి. ఇక సుందిల్ల బ్యారేజ్ పై 2 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వండి. సుందిల్ల బ్యారేజ్ నిర్మాణం లోపాలకు సంబంధించిన రిపోర్ట్ ను సోమవారం నాటికి ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులకు కాళేశ్వరం ప్రాజెక్టు పై ఎంక్వైరీ చేసిన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పిసి ఘోష్ ఆదేశించారు. ఇక మోదీ గ్యారెంటీకి వారెంట్ ఖతం. యూపీ, మహారాష్ట్రలో ఏమైందో అందరికీ తెలుసు. వారణాసిలో ఆయనకు వచ్చిన మెజార్టీ ఎంత అని సీఎం రేవంత్ అన్నారు. ఇక మోదీకి రాష్ట్ర బీజేపీ నేతలు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ 4 నుంచి 8 ఎంపీ సీట్లు గెలిస్తే మేము 3 నుంచి 8 గెలిచాం. కంటోన్మెంట్ లోనూ గెలిచి ఎమ్మెల్యేల సంఖ్యను 65కు పెంచుకున్నామన్నారు. ఇక ఎన్డీఏ సర్కార్ 5 ఏళ్లు ఉంటుందో లేదో చెప్పటానికి నాకు జ్యోతిష్యం రాదు అన్నారు. 10 ఏళ్లు అన్ని వర్గాలను మోదీ ప్రభుత్వం మోసం చేసిందని ఫైర్ అయ్యారు. ఇక ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేడే గ్రూప్ 1 ఫిలిమ్స్ 897 సెంటర్లు, 4.03 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇక ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. స్టూడెంట్స్ లో నీట్ కలవరం. రాష్ట్రంలో 47,000 మంది విద్యార్థుల్లో ఆందోళన. ఎగ్జామ్ నిర్వహణలో లోపాలతో గందరగోళం. పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్ జరిగిందని ఆరోపణలు. ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిన 6గురికి సెంట్% రావటంపై అనుమానాలు. ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్, ఇతర పార్టీలు. ఇక దిశలో చూసుకున్నట్లయితే అరగంట ముందే గేట్లు క్లోజ్. 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతోంది. దానికి హాజరు కానున్న 4.03 లక్షల మంది అభ్యర్థులు. ఇక 31 జిల్లాలో 897 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని కలెక్టరేట్లలో హాట్ సెంటర్లు ఏర్పాట్లు చేసిన టీజీపీఎస్పీ. ఇక రామోజీరావు కన్నుమూత. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈనాడు పత్రికా రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు రామోజీరావు. ఇక సినీ నిర్మాత, వ్యాపారవేత్తగాను గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తీసిన అనేక సినిమాలకు అవార్డులు కూడా లభించాయి. మరణానికి సంతాపంగా నేడు తెలుగు చిత్ర పరిశ్రమను బంద్ చేశారు. ఇక రాజకీయ, సినీ, మీడియా ప్రముఖులు సంతాపం తెలిపారు. నేడు అధికారిక లాంఛనాలతో రామోజీ ఫిలిం సిటీలో అంత్యక్రియలు జరగనున్నాయి.
వ్యక్తిగతంగా నైతికంగా మోడీ ఓటమి, నియంతృత్వ రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ప్రజలు తగిన సమాధానం చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడేందుకు మాకు మద్దతుగా నిలిచారు. అధికారంలో ఉండా లేకపోయినా ఎప్పుడు జనాల మధ్య ఉంటామన్నారు ఖార్గే. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ సిడబ్ల్యూసి సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం. రాహుల్ ప్రతిపక్ష నేతగా ఉండాలనేది 140 కోట్ల మంది భారతీయుల డిమాండ్ అన్నారు సీఎం రేవంత్. ఇక కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా సోనియా, ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఉభయ సభల ఎంపీలు. ఎన్డీఏ ఏకపక్ష ధోరణి ఇక చెల్లదు అన్నారు సోనియా గాంధీ. ఇక సోనియాతో రేవంత్ భేటీ, పిసిసి చీఫ్ కేబినెట్ విస్తరణపై చర్చ, రాహుల్ ప్రియాంకతోనూ సమావేశం. 38 మంది ఐఏఎస్లు ట్రాన్స్ఫర్. చీఫ్ సెక్రటరీ దగ్గర డ్రాఫ్ట్ లిస్ట్, సీఎం ఆమోదించగానే ఉత్తర్వులు. సెక్రటేరియట్ లో 10 మంది బదిలీ, డైరెక్టరేట్ లో మరో 12 మంది. లాంగ్ స్టాండింగ్ ఆఫీసులపై ఫోకస్, సీనియర్స్ కు కీలక బాధ్యతలు. ఇక ఇవి పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి కొన్ని ప్రధాన అంశాలు. కీప్ వాచింగ్ 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.